ఈ గాస్పల్ బ్యాండ్ తప్పనిసరిగా కొనుక్కొని వెళ్ళండి, మీ చేతికి పెట్టుకోండి. తెలివండి, ఎంత బిజినెస్ మైండ్ అండి. ఆయన దగ్గర ఉండి కాస్త ట్రైన్. హాయ్, ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా మీరు సువార్త బ్యాండ్ చూసారా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ చూసుండొచ్చు, లేకపోతే పెళ్లిలో బాజా బంద్రులు కొట్టే బ్యాండ్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుండొచ్చు. కానీ కల్వరి టెంపుల్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఒక సువార్త బ్యాండ్ను విడుదల చేశారు. విషయం ఏంటంటే, గడిచిన దినాల్లో ఫ్రెండ్షిప్ డే ఉండే, ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అందరూ వేసుకుంటారు కాబట్టి దానికి పోటీగా, లేకపోతే దాని మీద కొంత సంపాదనగా మరి సతీష్ కుమార్ గారు ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ టైప్లో సువార్త బ్యాండ్ను విడుదల చేశారు. సో దానిలో ఒక 3 రంగులు, తెలుపు రంగు, అలాగే ఎరుపు రంగు, అక్కడ ఇంకొక కలర్ కూడా ఉంది, నలుపు రంగు. ఈ 3 కలర్స్ కలిగినటువంటి దాని గురించి ఇది ఒక సువార్త 30 సెకండ్స్లో సువార్త ప్రకటించవచ్చు అని మనుషులను మరొక రూట్లోకి తీసుకెళ్తున్నాడు. నేను చెప్పడం కాదు, ముందుగా మీరు ఆ వీడియో చూస్తే బాగుంటుంది. మీ కొరకు ఆ వీడియో. ఈ గాస్పల్ బ్యాండ్ తప్పనిసరిగా కొనుక్కొని వెళ్ళండి, మీ చేతికి పెట్టుకోండి. ఎవరైనా అడిగితే ఈజీగా చెప్పగలరు. నలుపు పాపానికి సాదృశ్యం, ఎరుపు ప్రేమకు రక్తానికి సాదృశ్యం. మనందరం పాపం చేశాం, క్రీస్తు మనల్ని ప్రాణంగా ప్రేమించి తన రక్తాన్ని మన కోసం చిందించాడు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడతారు, పరలోకం చేర్చబడతారు. 30 సెకండ్స్లో అద్భుతమైన సువార్తను చెప్పడానికి గొప్ప ఆయుధము సువార్త బ్యాండ్. ఇది ప్రతి ఒక్కరి చేతికి ఉండాలి. చూసారు కదా, ఈ సమయంలో తను ఏం చెబుతున్నాడంటే, తెలుపును గురించి, ఎరుపును గురించి, అలాగే నలుపును గురించి కూడా ప్రకటించవచ్చు. ఇది పరలోకానికి తీసుకువెళ్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఎరుపు రక్తానికి సాదృశ్యంగా, నలుపు పాపానికి సాదృశ్యంగా, తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యంగా చూపిస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఈ సువార్త ఎంతవరకు కరెక్ట్ సువార్త? సో దీని మీద మన సహోదరులు యలమంచి విజయ్ కుమార్ గారు కూడా స్పందించారు. వారి ఒక మాట విన్న తర్వాత నేను ఒక 2 మాటలు మీకు వివరించి ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో విజయ్ కుమార్ గారు. తెలివండి, ఎంత బిజినెస్ మైండ్ అండి. ఆయన దగ్గర ఉండి కాస్త చూసారు కదా, బిజినెస్ మైండ్లో ఎలాంటివి ఉంటాయి, చక్కగా సమకూర్చారు ఈ విషయాన్ని అని చెప్పేసి కూడా బ్రదర్ చెబుతున్నారు. ముందుగా నేను ఈ విషయాన్ని ఒక మంచి ఉద్దేశంలో మరి మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కానీ, లేకుంటే దైవ సావుకులు కానీ ఈ మధ్యకాలంలో సంపాదన కొరకు ఏదో ఒక రకమైనటువంటి విషయాన్ని బయటకు తీస్తున్నారు. కొన్ని దినాల క్రితం మనం చూసినప్పుడు ఒక కర్చీఫ్ కావచ్చు, లేకుంటే ఒక ఆయిల్ బాటిల్ కావచ్చు, లేకపోతే ఒక డ్రెస్ కావచ్చు, అలాగే చాలా ఉన్నాయి. ఏమున్నాయి? చక్కని బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి, అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఈ సమయంలో ఈ సువార్త బ్యాండ్ అనే దాన్ని ఓపెన్ చేసి దాని గురించి సువార్త 30 సెకండ్స్లో చెప్పొచ్చు అన్నట్టుగా కూడా చాలా ఈజీగా చెప్పేశారు. బట్ ఆ విషయంలో కొన్ని విషయాలను మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమన్నారంటే, తెలుపు, నలుపు, ఎరుపు. చూసారా, ఇక్కడ రంగులు పెట్టి ఒక మాట చెప్పగలిగారు. సో అది మరి బైబిల్కి ఎలాంటి సంబంధం లేనటువంటి సువార్త, బైబిల్కి ఎలాంటి సంబంధం లేనటువంటి సువార్త. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘము అని చెప్పాడు రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అలాగే సువార్తకు పంపించేవారిని, లేకుంటే సువార్త చేసేవారి యొక్క హృదయాన్ని, మనస్సును, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆత్మ సన్నిధిని కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. ఒక వస్తువుతో కాదు, వ్యక్తితో, మనుషులతో సువార్త ప్రకటిస్తాడు. అలా కాకుండా సువార్త ఒకవేళ బుక్స్ ఉన్నాయనుకోండి, బుక్స్ ఉన్నప్పటికీ కూడా సువార్త చదువుతూ చెబుతూ ఉంటారు. ఒకవేళ సువార్త పాట ఉందనుకోండి, పుస్తకంలో పాడుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి మరి అలా జరుగుతున్నటువంటి ఈ సువార్తలో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే, నలుపు ఒక రకం, తెలుపు ఒక రకం, ఎరుపు ఒక రకం అని చెప్పాలట. అది సువార్త అట 30 సెకండ్స్లో ఫినిష్ అవుతుంది అన్న మాట కూడా తీసుకువచ్చారు. కాబట్టి ఇలాంటి మాటల విషయంలో నేను ఒక సత్యాన్ని మీకు ప్రకటించాలని, తెలియచేయాలని గుర్తు చేస్తున్నాను. చూద్దాం ఒకసారి ఒక మాట. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో,
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును ఉత్తరవాది మనకున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట ధిక్కరిస్తే అది చాలా పాపంతో కూడుకున్నటువంటి పని. అయితే మరి సతీష్ కుమార్ గారు సువార్త ఇదని చెబుతున్నారు చూసారా, అది అసలు బైబిల్కి సంబంధించిన విషయం కాదు. అర్థమైతే బైబిల్కి సంబంధం లేనటువంటి విషయం. అది ఎక్కడో ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ని తీసుకొచ్చి ఇది సువార్త అంటే ఎలా అవుతుంది? అది బిజినెస్ అవుద్ది. సరే, దానికి మనము ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు, చూద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనం ఏం చూపించాలి అంటే రక్షకుడైన జీవము కలిగిన దేవుడిని చూపించాలి తప్ప తెలుపు, నలుపు, ఎరుపు ఈ రంగులను బట్టి రక్షణ లేదు. రంగుల యొక్క సువార్త ప్రపంచానికి అవసరం లేదు. రంగులతో సువార్త ప్రకటించవలసిన అవసరము లేదు. రంగులు దేనికి పనిచేస్తాయంటే జెండాకు పనిచేస్తాయి, జాతీయ జెండాలకు పనిచేస్తాయి. అంతేకాదు, మనం కుటుంబాల్లో వేసుకుంటాం, ఇంటింటికి కొంతమంది ఇళ్లను డిజైన్గా చేసుకున్నప్పుడు రంగ్స్ వేసుకుంటారు. అంతేకాని తెలిపేసుకున్నంత మాత్రాన శాంతి అని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు తెలిపేసుకున్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారు, అందరు శాంతిగా ఉంటారా? అలాగనే రెడ్ కలర్ వేసుకున్నటువంటి కొంతమంది సన్యాసులు ఉంటారు. అంతేకాక కొంతమంది మనం చూసినటువంటి వారిలో చాలామంది ఆ పాతకాలం నాటి వాళ్ళు కూడా కలర్స్ వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఎరుపు రంగుని వేసుకున్నటువంటి వారు చాలామంది కనిపిస్తారు. బిషప్స్ కూడా కనపడుతూ ఉంటారు. అలాగే వారంతా మరి యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం అనడానికి వీల్లేదు. అలాగే మనకు కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి, ఈ రంగు ఇలాంటిది, ఈ తెలుపు లాంటిది అనేది కూడా ఉంది. ఇజ్రాయెల్ జెండా కూడా వైట్ కలర్లో ఉంటుంది, దాని మీద చక్రం ఉంటుంది. సో ఇవన్నీ ఇలా అనుకుంటానికి వీలు లేదు. కాబట్టి కలర్స్ని బట్టి సువార్తను సెలక్షన్ చేయకూడదని ఈ సమయంలో మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా గుర్తు చేస్తూ ఈ నా మాటలో నేను ముగిస్తున్నాను. కాబట్టి దేవుడు శాంతికరమై ఉన్నాడు ప్రపంచానికి. సో అది తెలియచేయాలంటే రంగును బట్టి కాదు, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, గుణ లక్షణాలను బట్టి, చేసిన పనిని బట్టి సువార్తను ప్రకటించాలి. తెల్లగా ఒక పేపర్ చూపించి ఇది పరిశుద్ధత అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధత అనేది తెల్లగా మనకు బయటికి కనిపిస్తుంది తప్ప మన జీవితం లోపల ఎలా ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి అంతరంగ పురుషుడు పర్ఫెక్ట్గా ఉన్నాడో లేదని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఈ మాటలు సతీష్ కుమార్ గారు ఇలాంటివి కొంచెం తగ్గించుకొని సేవలు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో ఎలమంచి విజయ్ కుమార్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్. అందరికీ కూడా వందనాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా శుభాలు కలుగుగాక. ఆమేన్.